డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సంక్రాంతి పండుగ, మకర సంక్రాంతి ఎందుకు ప్రత్యేకమైన పండుగగా చెప్పుకుంటామండి? ఇది సీజన్ మారుతుంది ఒకటి. రెండోది మన కాలాలు రెండు విధాలు కదా. ఇప్పుడు మన మన మామూలు లెక్క జనరల్గా ఏం చెప్పుకుంటాం, 12 నెలలు. ఇంగ్లీష్ నెలలైనా 12, తెలుగు నెలలైనా 12. ఇంగ్లీష్ నెలలకి ఏమిటో ఉన్నాయి సీజన్లు వాళ్ళకి. మన దేశంలో ఇంగ్లీష్ సీజన్లు లేవు, మనకి తెలుగు సీజన్లే ఉన్నాయి. ఋతువులు అంటాం వాటిని. ఈ ఋతువులు రెండు నెలలు ఒక ఋతువు. అవును. చైత్రము, వైశాఖము వసంత ఋతువు, జ్యేష్ఠ, ఆషాఢం. ఇప్పుడు లైను అది. అంతే. ఈ జ్యేష్ఠ, ఆషాఢాలు, శ్రావణ, భాద్రపదాలు, కార్తీకము, మార్గశిరం ఇట్లా లెక్క పెట్టుకుని తీసుకెళ్తాం. ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము, జోడు. ఈ రెండు నెలలకి ఒక్కొక్క ఋతువు చొప్పున ఉన్నది. ఏ రెండు ఋతువుల మధ్యలో అయినా కొంత సంధికాలం ఉంటుంది, ఎంతో కొంత. ఈ రెండు ఋతువులు ఈ చైత్రం, వైశాఖంలో విరగబూసేస్తాయి, మామిడి పళ్ళు వచ్చేస్తాయి. వైశాఖంలోని చైత్రంలో వేడిగా ఉంటుంది, వైశాఖంలో వేడిగా ఉంటుంది. జ్యేష్టం వచ్చేసరికి మార్చేస్తుందంట. అవును. తర్వాత మళ్ళీ వరుసగా జ్యేష్ఠాషాఢాలు ఏమిటో ఎండగా అలాగా బాగా ఎండగా మొహం మాడిపోతున్నట్టు ఏమిటో అయిపోతుంది. తర్వాత వర్ష ఋతువు వస్తుంది, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు అంటామా. ఇంచుమించు ఆషాఢం సగపడి ముప్పావు వెళ్తుండగానే మబ్బులు గిబ్బులు మొదలైపోతూ ఉంటాయి. వీటి రెండిటికి సంధికాలం నడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ నెలలో ఇది అంటే అదేగా ఉండటమే మనకు తెలుసు. భారతదేశంలో కనీసం మన సౌత్ ఇండియాలో అనుకుందాం, లేదా వద్దు మనకే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఋతువులు చెప్పుకుంటాం. ఈ ఋతువుల్లో మళ్ళీ వీటిని ఈ 12 నెలలు ఈ 6 ఋతువుల కాలాన్ని మళ్ళా 2 భాగాలు చేసాం. ఉత్తర అయనము, దక్షిణ అయనము. ఇప్పుడు మనకి రామాయణము తెలుసు కదా. రామ అయనము, రాముని నడక, రాముని యొక్క కదలిక. నడిచాడు కదా రాముడు. అవును. ఆయన ఎట్లా పుట్టాడు, ఎట్లా నడిచాడు. ఇప్పుడు ఇక్కడ ఉత్తర అయనము, దక్షిణ అయనం అంటే ఉత్తరము వైపు నడక, దక్షిణం వైపు నడక. ఈ రెండు నడకల్లో ఎవరు నడుస్తారు? నువ్వు నేను మానవులే కాదు, మనతో పాటు నడిచేవాళ్ళు, మనని నడిపించేవాళ్ళు ఇద్దరున్నారు. సూర్య చంద్రులు భూమితో పాటు ఉండేవాళ్ళు. ఈయన వస్తే పగలు, ఆయన వస్తే రాత్రి. ఇది ఎంత నిర్ధారణ, అలాంటిది ఇంకొకటి లేనే లేదు. అంతే. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు అనేది భూమి ఉన్నంత నిర్ధారణగా ఉంది. సూర్యుడు వెళ్ళిపోతే చీకటే, ఇంకా చంద్రుడు వచ్చినా రాకపోయినా ఆ సమయం ఆయింది. ఈ నిర్ధారణ జరిగిన వాట్లలో ఈ చాంద్రమానము, చంద్రుని యొక్క మానము కొలత ఒకటి, ఈ సౌర మానము, సూర్యుని యొక్క కొలత రెండోది. మన తెలుగు నెలలు, ఋతువులు, ఈ నెలలో వచ్చేటువంటి తిథులన్నీ కూడా చాంద్రమానము, చంద్రుని యొక్క కొలతలతోటి నడుస్తాయి. పాడ్యమి, విధియ, తదియ, చవితి చొప్పున రోజు చంద్రకళలు ఎక్కుతూ ఉంటే తిథి ఎక్కుకుంటూ వెళ్తుంది. చంద్రకళలు దిగుతూ ఉంటే ఇది దిగుతూ ఉంటుంది. ఈ ఎక్కి దిగే దాన్ని ఏం చేస్తాము? ఒకటి శుక్లపక్షం అని, రెండవది కృష్ణపక్షమని లేదా క్షయపక్షమని చెప్పుకుంటాం. ఈయంతోటే, ఈ చంద్రుడితోటే మన మొత్తం వ్యవహారం అంతా నడుస్తుంది. మన ఏకాదశులను, మన ద్వాదశులను, మన చవితులు, మన శ్రీరామనవమి అన్నీ కూడా చంద్రుడి ప్రకారమే వెళ్తాయి. ఏమిటంటే చంద్రుడే నడుస్తాడా అంటే సూర్యుడు బ్రహ్మాండంగా నడుస్తాడు. తెల్లవారు ఆయన వస్తే కానీ పగలవ్వదు మనకి. అవును. ఈయన నడక ఇంకొకటి. చంద్రుడు తిథులతో పాటు ఎక్కితే సూర్యుడు గ్రహాలతోటి ఎక్కుతాడు. అవును. సూర్యుడు అతిపెద్ద గ్రహం. ఈ రాశులలో ప్రతి గ్రహంతో ఈ రాశిని దాటినప్పుడు దానివల్ల వచ్చే మార్పులు కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. కార్తెలు అంటారు, అదొక లెక్క నడుస్తూ ఉంటుంది. మనం ఏది తెలియదు మనకి, కానీ 2 కార్తెలు బాగా తెలుసు మనకి. రోహిణి కార్తెకి రోడ్లు పగులుతాయండి అంటారు, అందరూ చెప్తారు. అవును కదా. మృగశిర అదొకటి మనకి తెలుసు. తెలంగాణ వాసులకి మృగశిర కార్తె ఎట్లా తెలుసు? చేపమందు తింటాం కదా. ఆర్ద్ర, ఈ ఆర్ద్ర నక్షత్రంలో ఆర్ద్ర కార్తెలు ఏం చేస్తారు? విత్తనాలు వేస్తారు. ఈ 3 ప్రఖ్యాతంగా అందరికీ తెలుసు. అవన్నీ సూర్యుడి నడకతోటి అవుతాయి. నీకు తెలియపోయినా ఆయన నడుస్తాడు. ఈ సూర్యుడి నడక ఎలా వెళ్తుంది? సాధారణంగా
ఇప్పుడు మన మాసాలుగా చెప్పబడే ఇంగ్లీష్ మాసపు మధ్యకాలంలో ఇంచుమించుగా 13, 14, 15, 16 తారీఖుల మధ్యలో వెళ్తాడు. నువ్వు గమనించు, మిగిలిన పండగలైనా కృష్ణాష్టమి ఓసారి శ్రావణ మాసం ఆగస్టు ముందు వస్తుంది, లేదా ఆగస్టు చివరిలో రావచ్చు. వినాయక చవితి కూడా అంతే మారుతూ ముందుకి వెనక్కి వెళ్తాయి. ఎప్పుడైనా సంక్రాంతి మారిందా? ఇంతవరకు తెలియదు. జనవరి 1 ఎట్టా వచ్చిందో సంక్రాంతి అలాగే వస్తుంది. అవును. ఎందుకంటే ఈ క్షయవృద్ధి క్రమం చంద్రుడికి ఉంది కానీ సూర్యుడికి లేదు. ఆయన కరెక్ట్గా అందులోకి మారిపోతాడు, రాసుల్లోకి మారుతాడు. 12 రాసులు ఉన్నాయి కదా అవును మనకి. ఈ 12 రాసుల్లో ప్రతి రాశిలోకి మారుతూ ఉండటం వల్ల వాతావరణంలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. అది గణనీయమైన మార్పుగా మనకి తెలియదు. ఈ గణనీయమైన 2 మార్పులు ఏం చెప్తారు? సూర్యుడు ఉత్తరం వైపు వాలి నడవటము, దక్షిణం వైపు వాలి నడవటము, రెండే మనకు క్లియర్గా తెలుసు. అవును. ఇప్పుడు ఈ మకర సంక్రాంతి కాలానికి ఆయన ముందు ధనురాశిలోకి ప్రవేశించాడు. దాన్ని ధనుస్సంక్రమణంగా చెప్పి మార్గళిగా చెప్పుకుని ధనుర్మాసంగా విష్ణు సేవకి అంకితం చేస్తాం. మనం గోదాదేవి పాసురాలు చదువుకుంటాం 4 రోజులు. ఈ నెల అయ్యేసరికి ఈయన ఏం చేస్తాడు? ఈ ధనుస్సులోంచి మకరంలోకి ప్రవేశిస్తాడు. అవును. ఈ మకరంలోకి ప్రవేశించేసరికి సూర్యుడు మామూలుగా ఆకాశం మింటి మీద మనకి ఎట్లా తెలుసు? తూర్పున బయలుదేరుతాడు, పడమటికి వెళ్తాడు. ఈ తూర్పు నుంచి పడమనకి వెళ్ళేటప్పుడు కుడి ఎడమలుగా ఉన్న దిక్కులు ఉన్నాయా? ఉత్తర దక్షిణాలు. ఒక నడకేమో ఇటు వాలి నడుస్తాడు, రెండో నడకేమో ఇటు పక్కకు వాళ్తాడు. ఈ వాలంటే దభేల్మని బాగా వెళ్ళిపోడు, ఆ వైపుకి మొదలు పెడతాడు. మొదలు పెట్టేసరికల్లా వాతావరణంలో మార్పులు వస్తాయి. అవును. దీన్ని ప్రఖ్యాతంగా ఏం చెప్తారంటే దేవతల నిద్రాకాలమని, లేకపోతే మెలకువతో ఉండే కాలమని చెప్పబడుతుంది. మనకి విష్ణువు నిద్రాకాలం తెలుసు. అవునండి కదా. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా యోగ నిద్రలో ఉంటాడు, చాతుర్మాస్యం అని చెప్పుకుంటాం కదా. ఈ దేవతలందరికీ ప్రఖ్యాతమైన నిద్రాకాలంగా చెప్తారు ఇవి. ఇప్పుడు నిద్రలేస్తారు, దేవతలందరూ మెలకువగా ఉంటారు, లేదా దేవతలందరూ నిద్రపోతారు తర్వాత కాలంలో. ఇప్పుడు మెలకువగా ఉండే కాలంలో మనం పూజించవలసినది, మనం చేయవలసింది, ఆచరించవలసిన విధి విధానాలు కొన్ని ఉన్నాయి. అందుకని ఈ సమయంలో వచ్చే పండగలు, పబ్బాలు, వ్యవహారాలు ఒక రకం ఉంటాయి. వాళ్ళు నిద్రపోయే కాలం ఒకటి వస్తుంది, అది ఎప్పుడు? ఆ తర్వాత దక్షిణాయనం వచ్చాక సూర్యుడు దక్షిణం వైపుకి వెళ్ళంగానే వాళ్ళకి నిద్ర వస్తుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలి? ఉపాసనా కాలంగా చేస్తాం దాన్ని. అవును. అప్పుడు ఈ కార్తీక మాసంలో స్నానాలని, జపాలని, దానాలని ఎన్ని రకాలు చేయబడతాయి. అప్పుడంతా అవే కదా చేస్తాం మనం. పురాణం వినాలి, ఇన్ని రకాలు చెప్పబడతాయి. సో ఇప్పుడు దేవతల మెలకువ కాలం కాబట్టి వాళ్ళు నిద్రలేస్తారు, సుప్రసన్నంగా ఉంటారు. సూర్యుడు తేజరిల్లుతాడు, ఆయన ఉత్తరం వైపుకి దిగి ప్రయాణం మొదలు పెడతాడు. మొదలు పెట్టంగానే భూమి డ్రైగా అవటం మొదలెడుతుంది. ఇప్పటికి 6 నెలల నుంచి ఎటా ఉంది? చలి, వాన, మంచు. ఎక్కడ చూసినా దోమలు, ఈగలు, జలుబులు, జ్వరాలు, నిద్ర, బద్ధకము. స్వాప్నికావస్థలో ఉన్న నిద్రలో ఉన్నాం మనం, కలొచ్చేలాగా. ఇప్పుడు ఇక లేచి కూర్చోవాలి. ఇప్పటి నుంచి పగళ్ళు పెద్దవి, సూర్యుడు ఎక్కువసేపు ఉంటాడు. చలికాల పొద్దుంది నిన్నటిదాకా, ఈ రోజు నుంచి చలికాల పొద్దు ఉండదు. మెల్లిగా పొద్దులు పెరగటం మొదలు పెడతాయి. క్రమంగా ఇంకొక 2 నెలలు గడిచేసరికల్లా పగళ్ళే చాలా పెద్దవి. ఇందాక పడుకున్నాం, అప్పుడే లేచావా అనిపిస్తుంది మనకి. దీన్ని ఇలా మనకి క్లియర్గా తెలియటం కోసం మనకి ఇవేవీ లేవు, ఏమీ తెలీదు. ఎట్లా మనకి నిర్ధారణ? మన పూజా విధానం ఎలాగా, మన ఉపాసన ఎట్లాగా, ఈ సమయంలో మీరు ఇలాగ మెలకుగా ఉండాలి, ఇట్లా స్నానాలు చేయాలి, ఇలా శ్రద్ధగా ఉండాలి, దీనివల్ల మీ ఆరోగ్యానికి మంచిది, మీ జీవితానికి మంచిది, మీ ఆధ్యాత్మిక ప్రగతికి ఇది అవసరం. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? అవి తెలియటం కోసమే ఇట్లా ఏర్పరిచి పెట్టారు. ఇదేమి మీ తాతల మా తాతల కాలం నాడు నిర్ధారించబడింది కాదు. కొన్ని వేల సంవత్సరాల నాడే మహర్షులు ఏర్పరిచి పెట్టిందే ఇది. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఇవాళ మనం చెప్పుకుంటుంటే మనకంటే ఒక తరం, ఒక యుగం ముందు వాడైన భీష్మ పితామహుడు ఇచ్ఛామరణాన్ని పొంది కూడా ఇది దక్షిణాయనము, ఇది మంచి కాలం కాదు, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతే నా జీవితాన్ని చాలిస్తానని యుద్ధం అయిపోయిన చాలా రోజుల తర్వాత అంపశయ్యం మీద అలా ఉండి ఉత్తరాయణం వచ్చాక భీష్మాష్టమికి మొదలుపెట్టి భీష్మ ఏకాదశి నాడు వెళ్ళిపోయాడు. వెంటనే ఇలా ఉత్తరాయణం రాగానే మకర సంక్రాంతి అయిన మర్నాడు జరగల, సమయం తీసుకున్నారు.
స్థిమితపడి ఉత్తరాయణం పూర్తిగా సెటిల్ అయింది. సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపుకి దిగిపోయాడు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఇవాళే వచ్చేయడు అవును. మకరంలోకి ప్రవేశించి నిదానంగా, అదేం పెద్ద గ్రహం కదా, దబేల్మని ఇటు వస్తే ఏమైపోతాం మనం. స్లోగా ఒక్కొక్క రోజు మనకు అలవాటు చేస్తూ మాఘం వచ్చేసరికి దిగుతాడు. మళ్ళీ మాఘంలో కూడా ఈ అష్టమి నవమి వచ్చేసరికి బాగా వస్తాడనమాట. రథసప్తమి వస్తుంది చూడు. అవును. అప్పటికి రథసప్తమి నాటికి ఇంచుమించుగా ఫిక్స్ అవుతాడు ఉత్తరం వైపుకి. అక్కడి నుంచి ఉత్తరం వైపుకే నడక మొదలు పెడతాడు. అట్లా ఒక్కో రోజు ఎక్కుతున్న కొందికి ఉత్తరపు గమనం పెరిగిపోయి ఎండ పెరుగుతుంది. దీనికోసమని మనకి ఇట్లా ఏర్పరిచి పెట్టారు. కాబట్టి సంక్రాంతి మనం చాలా ప్రత్యేకంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఆరోగ్యంతో అనారోగ్యాలతో ఉన్నాం. జలుబులు, జ్వరాలు, దగ్గులు, వాటితోటి అవన్నీ తగ్గిపోతాయి. నువ్వు యాక్టివ్గా పనిచేయాల్సిన కాలం ఇది. ఇక నిద్ర, బద్ధకం, దుప్పటి ముసుకేయటం అవన్నీ మానేయాలి. పైగా ఇది రైతులకు ఉపయోగపడే కాలం కూడా. రైతు ఉంటేనే అన్నం ఉంటుంది. అన్నాద్ భవంతి జీవాలు. దాని నుంచే జీవులు పుడతాయి. అది రావాలంటే ఎండ ఉండాలి. ఆ ఎండకి పరమాత్మ ఎవరంటే సూర్య భగవానుడు. అందుకని ఈ మకర సంక్రమణం గురించి ఇంత ప్రత్యేకంగా చెప్తారు. నమస్తే. నమస్తే.